I lost around 2.3 kg within just 5 days. షాకింగ్ రైట్. ఈ వీడియోలో నేను ఫాలో అయిన డైట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏం తినాలి, ఎలా చేయాలి, చేయొచ్చా లేదా, నేను ఎక్సర్సైజ్ చేశానా, ఏం చేశాను అనేది ప్రతిదీ. హే పీపుల్, ఐఎమ్ బన్నీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీస్ బ్లూ ప్రింట్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూస్తుంటారు. అదే ఓ మ్యాడ్ 1 meal a day అనమాట. నేను ఎప్పుడు ఇంత స్ట్రిక్ట్ డైట్స్ చేయలేదు, ఇంత క్యాలరీస్ కట్ చేసుకుని అయితే ఎప్పుడు చేయలేదు. బట్ ఐ వాంట్ టు టెస్ట్ నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏమైనా డైట్ చేస్తే, ఫుడ్ చాలుతుందా. నేను ఎవరికైనా చెప్పాలంటే హ్యావ్ టు డూ ఇట్ రైట్. సో నేనే ట్రై చేయబోతున్నా ఫర్ 1 week. డైలీ 1 meal తింటా. ఆ 1 hour లో నేను డేకి సరిపడా ఎనర్జీని ఎలా ఇంక్లూడ్ చేస్తాను, ఏం ఫుడ్ తింటాను, ఐ షో ఎవ్రీథింగ్ టు యూ పీపుల్. అండ్ మిగతా డే అంతా జస్ట్ వాటర్ తాగుతా. వీలైతే లెమన్ వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతా. ఒకవేళ తలనొప్పి వచ్చినా ఏమైనా. నేను ఇది day 1 షూట్ చేస్తున్నాను, నాకు తెలియదు. ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఇప్పుడు ప్రెసెంట్ 64 kgs ఉన్నాను. నేను ఎగ్జాక్ట్ 1 week తర్వాత ఎన్ని కేజీస్ ఉన్నా చూపిస్తా. చాలా మంది అడిగారు ఓ మ్యాడ్ ఎలా చేయాలి అన్నది. ఐల్ షో ఇట్. గైస్, దిస్ ఈస్ మై day 1 లంచ్. నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను లంచ్ ఎప్పుడు తినాలని. నౌ ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్. టైం ఇప్పుడు 1:30 అవుతుంది. డే 2 మార్నింగ్ 9:30 అవుతుంది. మధ్యాహ్నం బాగానే ఉంది, బట్ మార్నింగ్స్ లిటిల్ హ్యాపీ. డే 1 అయితే డే 1 కి ఐ ఫీల్ ఇట్స్ హార్డ్. వేరే ఎవరికైనా నేను అలా ఉండిపోతున్నాను ముందుగా. ఇట్స్ నాట్ ఈజీ ఛాలెంజ్. ఎనీవేస్ ఐ స్టార్టెడ్. ఇప్పుడు ఆపాలనుకోవట్లేదు, చాలా కంటిన్యూ. నేను జస్ట్ వాటర్తోనే గడుపుతున్నాను నా టైం అంతా. అండ్ వాటర్ ఈస్ నాట్ ఫుడ్. ఇట్స్ నాట్ గివింగ్ మీ క్యాలరీస్, ఇట్స్ నాట్ గివింగ్ మీ ఎనర్జీ. డైవర్ట్ చేసుకోవడానికి టీవీ చూసినా ఫుడ్డే వస్తుంది, రీల్స్ చూసినా ఫుడ్డే వస్తుంది, స్టోరీలు చూసినా ఫుడ్డే. అందరూ ఫుడ్ తినే బ్రతుకుతున్నారు. డే 2 లంచ్. ఫస్ట్ కాజు, దెన్ జ్యూస్, మేబీ మిల్ మేకర్, సమ్ కర్రీ అండ్ ఆల్. కంపారిటివ్లీ నిన్నటి కన్నా ఈరోజు చాలా బెటర్ గా ఉంది. అంత ఆకలి లేదు. టైమ్ ఈస్ 10:30 till 1:30. I'll wait. తిని ఈవినింగ్ నేను వర్కౌట్ చేస్తాను. డే 4. ఇది నా మీల్. పులావ్, ఎగ్స్ అండ్ చికెన్. అండ్ ద టైమ్ ఈస్ 5 minutes ఉంది. I'll eat in 5 minutes, guys. డే 4. ఇట్స్ 11 o'clock. నేను ఎక్సర్సైజ్ చేయలేదు, చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు, ఎనర్జీ లేక కాదు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఛాలెంజ్ అంతా బాగానే ఉంది, వెయిట్ లాస్ అవుతాము. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అన్ని న్యూట్రియన్స్ వెళ్ళట్లేదు మన బాడీకి. ఫస్ట్ డే, సెకండ్ డే ఐ ట్రైడ్ అన్ని పెట్టడానికి ట్రై చేశాను. ప్రోటీన్ సరిపడా, ఫైబర్, ఫ్యాట్స్, ఎవ్రీథింగ్. బట్ నిన్న నేను తినలేకపోయాను అంతా. ఐ కుడెంట్ ఈట్ దట్ మచ్. ఫినిష్ చేయలేకపోయా, కొంచెం వదిలేయాల్సి వచ్చింది. ఒకే మీల్ లో గంటలో అంత తినడం కష్టం ఎవరికైనా. అండ్ ఈ రోజు నేను తక్కువ తెచ్చుకున్నా. ఐ డోంట్ వాంట్ టు అంత ఫుల్ గా అయిపోతే చాలా ఏదోలా ఉంది. అండ్ దట్స్ వాట్ ఐమ్ కన్సర్న్డ్ అబౌట్. అన్ని రాకపోతే మన స్కిన్ ఏమైపోద్ది, మన హెయిర్ ఏమైపోద్ది, దాట్స్ సంథింగ్ వీ నీడ్ టు థింక్ అబౌట్. ఎనీవేస్ నేను జస్ట్ 7 days మాత్రమే చేస్తాను. ఐ వోంట్ డూ ఇట్ మోర్ దాన్ దాట్. నేను స్కిప్ చేయాలనుకోవట్లేదు. నాకు ప్రోబయోటిక్స్ వెళ్ళట్లేదు. మార్నింగ్ ఐ వుడ్ హావ్ ఈటెన్ ఇడ్లీ. ఇంట్లో ఇడ్లీ ఉంది, బట్ బికాస్ ఆఫ్ ఈ ఛాలెంజ్ వల్ల నేను తినలేకపోయా. ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఆన్ సమ్ గుడ్ ఫుడ్. అది నాకు నచ్చలేదు. డే 4 లంచ్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ సమ్ జ్యూస్. టైం ఇప్పుడు 1:26 అవుతుంది. I'll eat in few minutes. 4. My God, 61. It's me. Don't judge my messy hair. ఇప్పుడే నా వెయిట్ చూసుకున్నా. అండ్ ఇట్స్ షాకింగ్ రైట్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ 5 days లో ఎన్ని కేజెస్ తగ్గుతాను. ఐ డోంట్ ఈట్ దాట్ మచ్. ఐ లాస్ట్ అరౌండ్ 2.3 kg, which is good. ఇది డే 5. Should I continue or not? Let's see. As everyone's telling, గ్లో లేదు, ఇలా అయిపోతున్నా అంటున్నారు అందరూ. ఐ డోంట్ గెట్ దట్. ఇలా చేస్తే మంత్ కి ఒక 8 kgs తగ్గిపోవచ్చు. ఇలా చూస్తే మంత్ కి.
ఫైనలీ ద ఛాలెంజ్ ఇస్ డన్. నేను 7 days అనుకున్నావు కానీ బట్ ఐ జస్ట్ డిడ్ 5 days. మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కావాల్సిన న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అది నేను 1 hour లో తెచ్చుకోలేకపోయానో అనిపించింది నాకు. అండ్ మై స్కిన్ స్టార్టెడ్ హేటింగ్ మీ అండ్ నాకు పింపుల్స్ వచ్చినాయి, ఎక్స్ట్రా యాక్నే వచ్చింది. అది చాలా రీజన్స్ అవ్వచ్చు అండ్ ఐ ఫీల్ ఫుడ్ వల్ల కూడా అయ్యిందని. రియలీ ఐ ట్రైడ్. నేను ఫస్ట్ 2 days అయితే నేను ట్రై చేశాను అన్ని ఎగ్స్ తినడానికి, అంత ప్రోటీన్ అండ్ ఫైబర్ ఐ ట్రైడ్. బట్ నా కడుపు అయితే పేలిపోయినట్టు అయిపోయింది ఫస్ట్ 2 days కి. అందుకు మెయిన్ గా నేను 5 days చేసా. వెయిట్ లాస్ అయితే డెఫినెట్ గా అయ్యా. 2.3 kgs అంటే తక్కువ కాదు. ఈజీగా 5 days లో 2.3 kgs అయ్యా. నేను ఇంకో 5 days ఏమన్నా చేస్తా, ఇట్స్ నాట్ హార్డ్. నేను క్లిప్ వేస్తున్నాను ఇక్కడ. ఈ వెయిట్ నేను 3 days తర్వాత చూసుకున్నాను అనమాట. లుక్ ఎట్ ద వెయిట్, ఐ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. దీన్ని బట్టి ఏం అర్థం అవ్వాలంటే మీకు ఒమాట్ చేస్తున్నప్పుడు ఎంత వెయిట్ అయితే లూజ్ అయ్యామో వెంటనే మన నార్మల్ లైఫ్ 3 meals తిన్న స్టార్ట్ చేస్తామో అప్పుడు వెంటనే పెరిగిపోతాం మనం వెయిట్. ఇట్స్ నాట్ కాన్స్టెంట్, సో ఇట్స్ నాట్ సస్టైనబుల్ అండ్ ఐ డెంట్ ఫీల్ హ్యాపీ అనమాట. నేను 5 days చేశానా, 5 days అంతా జనాలు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నాతో అన్నారు చాలా డల్ గా ఉంది నీ ఫేస్, ఎనర్జెటిక్ గా లేదు అని అన్నారు. మేబీ ఇట్ క్యాన్ బి ట్రూ. నిజంగా నేను ఐ డెంట్ ఫీల్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్. నేను ఎందుకంటే అది చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు. ఒకవేళ ఎక్కువ చేస్తే ఐ మైట్ ఫీల్ మోర్ హంగ్రీ అగైన్ ఆ నైట్ కి. అందుకు నేను ఎక్సర్సైజ్ అంత చేయలేదు, జస్ట్ వాకింగ్ చేసా 1 hour 1.5 hour. బట్ మోర్ దాన్ దట్ ఐ డెంట్ డూ ఎనీథింగ్. సో అందుకే నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదేమో. సో ఐ డెంట్ షో నా స్కిన్ నుంచి. అండ్ నేను ఈ ఒమాడ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తా అంటే ఒకవేళ 15 days లో ఒక వెడ్డింగ్ ఏమైనా ఉంది, ఈ డ్రెస్ నాకు వేసుకోవాలని ఉంది, సో ఈ డ్రెస్ లో నేను సరిపోవాలి అన్నప్పుడు ఇమీడియట్ వెయిట్ లాస్ కోసం ఈ ఒమాడ్ చేయండి. అంతే. ఆ ఫంక్షన్ అయిన తర్వాత నార్మల్ ఫుడ్ తినేస్తే మళ్ళీ పెరిగిపోతారంతా. సో దాట్స్ ఇట్ గైస్. చాలా మంది నాకు ఒమాడ్ అని అంటున్నారు అండ్ ఒమాడ్ ఈజ్ సంథింగ్ పాపులర్ కూడా ఇప్పుడు. సో మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేను. అండ్ వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, ఒమాడ్ అంటే నేను జస్ట్ డే అంతట్లో మధ్యాహ్నం 1 hour లో నా మీల్ తిన్నా అంటే మిగతా టైం అంతా నేను ఏం తినలేదు, జస్ట్ వాటర్ తాగా. అండ్ ఐ లాస్ట్ 2.3 kg. అండ్ 7 days చేస్తుంటే మినిమం ఒక 3 kgs తగ్గేదాన్నేమో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కి రిప్లై ఇస్తా ఇఫ్ యూ హావ్ జెన్యూన్ డౌట్. అండ్ యూ కెన్ ఈవెన్ DM me on Instagram. I can help you and you can reach out to me on Instagram @Bunny'sBlueprint. And that's it for the video. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. Until then, టాటా.